హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను క్రిస్మస్ స్పెషల్గా డోనట్స్ చేసి చూపించబోతున్నాను. ఈ డోనట్స్లో ఎగ్ కానీ ఈస్ట్ కానీ యూజ్ చేయకుండా సాఫ్ట్ డోనట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ క్రిస్మస్ కనే కాదు, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి పిల్లలకు చేసి పెడితే ఆ స్పెషల్ అకేషన్ మరింత స్పెషల్గా మారుతుంది. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా డోనట్స్ ఎలా చేయాలో చూద్దాం. డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్ట్రైనర్లో 1.5 కప్పు మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో 4 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. ఈ నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్పు వేడి చేసి చల్లారపెట్టిన పాలని యాడ్ చేసి ఈ పిండి ముద్దను 15 నిమిషాల దాకా బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా ఒత్తుకోవాలి. పిండి ముద్దని ఇలా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా బటర్ యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాగా ఒత్తుకోవాలి పిండిని. ఇలా 15 నిమిషాల పాటు ఒత్తుకున్న తర్వాత పిండి ముద్దని బౌల్లో పెట్టుకొని దానికి పైన ఆయిల్ రాసి ప్లేట్తో కానీ క్లాత్తో కానీ దీన్ని కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న దాన్ని 1.5 గంట నానబెట్టి 1.5 గంట తర్వాత చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో పిండి వీడియోలో చూపిస్తున్నలాగా వస్తే మీకు సాఫ్ట్ డోనట్స్ వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడైతే ఫ్లోర్ పైన కొద్దిగా పిండి చల్లి చపాతీ కర్రతో కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మందంగా ఇలా ఒత్తుకున్న తర్వాత మీ దగ్గర డోనట్ కట్టర్ ఉంటే డోనట్ కట్టర్తో కానీ లేకపోతే గ్లాస్తో కానీ ఇలా కట్ చేసుకోవాలి డోనట్ షేప్ వచ్చేలాగా. డోనట్స్కి మధ్యలో హోల్ రావడం కోసం ఒక చిన్న బాటిల్ క్యాప్ని యూజ్ చేస్తున్నాను. ఇలా అన్ని డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డోనట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే డోనట్స్ లోపల కాలవు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డోనట్స్ని వేయించుకోవాలి. సో డోనట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న డోనట్స్ని ఇలాగే తినచ్చు. నేను మరింత టేస్ట్ రావడం కోసం చాక్లెట్ సిరప్లో డిప్ చేసి జెమ్స్తో డెకరేట్ చేస్తున్నాను. సో మీ దగ్గర చాక్లెట్ సిరప్ లేకపోతే షుగర్ పౌడర్తో డిప్ చేసుకొని తినచ్చు. సో అంతేనండి, ఎమ్మీగా సాఫ్ట్ డోనట్స్ రెడీ అయిపోయినాయి. ఈ క్రిస్మస్కి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్ బాయ్.